दो विशाल जंगाएं हैं, कन्याकुमारी इसके पंजे हैं, सागर इसके चरण पखारता है, सूरज और चंद्रमा इसकी आरती उतारते हैं। ये वीरों की भूमि है, ये सूरों की भूमि है, ये ऋषियों की भूमि है, महर्षियों की भूमि है, ये अर्पण की भूमि है, ये तर्पण की भूमि है। यहाँ का कंकर कंकर हमारे लिए शंकर है, यहाँ का बिंदु बिंदु हमारे लिए गंगा जल है। हम जिएंगे तो इसके लिए, और अगर कभी मरना पड़ा तो मरेंगे भी इसके लिए। और मरने के बाद अगर हमारी राख भी गंगा जी में फेंक दी गई तो वहां से भी एक ही आवाज आएगी, भारत माता की जय, भारत माता की जय। హిందీలో అమ్మని మా అంటారు, దాన్ని మధ్యప్రదేశ్లో మామా అంటారు. అంటే మా 2 సార్లు అమ్మ అమ్మ అని ప్రేమ పంచుకునే అవకాశం నాకు కలిగింది. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాను కూడా నేను అదే రకంగా ఆనందిస్తున్నాను. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక దార్శనిక నాయకుడు, అద్భుత నాయకుడు. నేను ఆనాడు భోపాల్ కళాశాలలో చదివేవాడిని, చిన్నవాడిగా ఉండేవాడిని. వారు వస్తున్నారని తెలిసి వారి ప్రసంగం వినడానికి వెళ్ళాను. ఆ ప్రసంగం విన్నాను. ఆనాడు విన్న ప్రసంగం ఈవాడు కూడా నా చెవుల్లో గింగుర్లు తిరుగుతోంది. ఆయన వ్యక్తిత్వం ఎటువంటి హిమాలయంత వ్యక్తిత్వం ఉన్నది. ఈ దేశం మీద ఆయనకు ఆ దేశ భక్తిని మాటల్లో చెప్పాలంటే అది హిమాలయాలు మస్తిష్కంలాగా, మన ఈ పంజాబ్ ఇవి భుజస్కంధాల్లాగా. కవిత పూర్తిగా చెప్పారు, మళ్ళీ చెప్పాలంటే కష్టం అవుతుంది. ఇది వీరుల భూమి, ధీరుల భూమి, ఇది వందనాల భూమి, అభినందనాల భూమి. ఈ భూమి మీద కాశ్మీర్ నుంచి కన్యాకుమారి గారు వరకు ఒక అద్భుతమైన నిలయం ఇది. ఈ భూమి మీద ఇక్కడ జన్మించిన వాళ్ళు, ఇది ప్రతి కంకర్లో కూడా మాకు ఈశ్వరుడు కనిపిస్తాడు. ప్రతి నీటి బిందువులు కూడా గంగా, పవిత్రమైన గంగా మనకు కనిపిస్తుంది. ఈ దేశంలో ఈ దేశంలో మేము మరణించి, నేను జీవిస్తే ఈ దేశం కోసం జీవిస్తాను, మరణిస్తే ఈ దేశం కోసం జీవిస్తాను. మరణించిన తర్వాత నా అస్థికల్ని మీరు గంగా నదిలో కలిపిన తర్వాత ఆ అస్థికల పక్కన చెవి పెట్టి ఎవరైనా వింటే ఒకే శబ్దం వినిపిస్తుంది, అది భారత్ మాతా की जय। अटल जी के चेहरे पर तेज था, उनकी वाणी में ओज था, सरस्वती उनके कंठ में विराजती थी और कीर्ति और प्रतिष्ठा उनकी आरती उतारती थी। वो भारत की आत्मा के स्वर थे। उनके शब्द मुर्दों में भी प्राण फूंक देते थे। उन्होंने पहले आज़ादी की लड़ाई में हिस्सा लिया, 1942 के स्वतंत्रता संग्राम में पत्रकार भी रहे, और पत्रकार से राजनेता जनसंघ के प्रारंभ से ही वो भारतीय जनसंघ से जुड़ गए। 1957 में वो पहला चुनाव जीते थे। उनको उस समय प्रधानमंत्री तत्कालीन पंडित जवाहरलाल नेहरू भी बड़े ध्यान से सुनते थे, और नेहरू जी ने उसी समय कह दिया था कि ये नौजवान असीम संभावनाओं से भरा है, ये किसी दिन भारत का प्रधानमंत्री बनेगा। అటల్ బిహారీ వాజ్పేయి గారి మొహంలో ఒక తేజస్సు ఉండేది. వారి నాలుక మీద సరస్వతి కొనియాడేది. అదేవిధంగా కంఠంలోంచి సరస్వతి మాత వచ్చేది. అటువంటి అద్భుతమైన నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. వారు స్వాతంత్ర పోరాటంలో, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు. దాని తర్వాత జనసంఘ్ స్థాపించిన తర్వాత 1957లో మొట్టమొదటిసారిగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైతే ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న జవహర్లాల్ నెహ్రూ గారు వారి ప్రసంగాన్ని చాలా శ్రద్ధతో వినేవారు. వింటూనే వారి ప్రసంగం పట్ల ఆకర్షింపబడిన వారు అన్నారు, ఈ నవ యువకుడు ఏదో రోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని జవహర్లాల్ నెహ్రూ అప్పటి ప్రధానమంత్రి చెప్పడం జరిగింది. लेकिन पंडित जी की और तत्कालीन सरकार की वो तीखी आलोचना करते थे। वो पार्टी की बुराई सह नहीं सकते थे। एक बार पंडित जवाहरलाल नेहरू जी ने जनसंघ की आलोचना की तो अटल जी ने कहा, पंडित जी मुझे पता है आप शीर्षासन करते हो, लेकिन मेरी पार्टी की उल्टी तस्वीर मत दिखाओ। ఆయన అజాత శత్రువు, అందరి వాడిగా మన్ననలు పొందాడు. కానీ ఆయన సిద్ధాంతం విషయంలో ఏనాడు రాజీ పడేవాడు కాదు. ఆనాడు ప్రధానమంత్రిగా ఉంటున్న నెహ్రూ గారు పార్టీని విమర్శిస్తున్నప్పుడు ఆయన ఒకసారి సందర్భం లేచి చెప్పారు, నెహ్రూ గారు మీరు శీర్షాసనం వేస్తారన్న విషయం నాకు తెలుసు, కానీ నా పార్టీని తిరిగిదిప్పి చూపించి వేరే రకంగా చూపించే ప్రయత్నం మాత్రం చేయవద్దని చెప్పారు. वो देश को सर्वोपरि मानते थे, कहते थे दल से ऊपर देश। वो कहते थे पार्टियां आएंगी जाएंगी, सरकार बनेगी बिगड़ेंगी, लेकिन देश हमेशा रहना चाहिए और देश का लोकतंत्र अमर रहना चाहिए। ఆయన అపర దేశభక్తుడు. ఒక సందర్భంలో ఆయన చెప్పారు, పార్టీలు వస్తాయి పోతాయి, ప్రభుత్వాలు
ఏర్పడతాయి, నశిస్తాయి, కానీ ఈ దేశం మాత్రం శాశ్వతంగా ఉంటుంది. ఈ దేశంలో ఆ భావన శాశ్వతంగా ఉండాలి. దేశభక్తి ఆ భావన, ఇది నా దేశం అనే భావన కొనసాగాలి అని చెప్పారు. इसी देशभक्ति के कारण जब 1971 में पाकिस्तान से युद्ध हुआ, तब अटल जी ने कह दिया, हम पूरी ताकत से इंदिरा जी के साथ खड़े हैं। मित्रों, कितना फर्क है। अभी ऑपरेशन सिंदूर हुआ, जब हमारी सेनाएं पाकिस्तान को जवाब दे रही थी, आतंकवादियों को नेस्त नाबूद कर रही थी, तब अभी नेता प्रतिपक्ष कमियां निकालने में लगे थे। मोदी जी, देश का नुकसान हो जाए लेकिन मोदी जी नीचा देखें, ये भाव आज था। लेकिन तब अटल जी ने कह दिया था, देश सबसे पहले, हम देश के लिए इंदिरा गांधी के साथ भी पूरी ताकत से खड़े हैं। అటల్ బిహారీ వాజ్పేయి గారికి అన్నిటికన్నా దేశ భద్రత ముఖ్యం, దేశం ముఖ్యమన్న విషయం మనకు తెలుసు. దాని కారణంగానే 1971లో పాకిస్తాన్లో యుద్ధం జరుగుతున్నప్పుడు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారిని పూర్తిగా సమర్థించిన విషయం కూడా మనం అందరం గుర్తు చేసుకోవాల్సి ఉంది. కానీ ఇవాళ పరిస్థితి ఎలా మార్పు వచ్చిందంటే, అదే ఇందిరాగాంధీ గారి మనవడిగా ఉంటున్న ప్రతిపక్ష నేత మన దేశం మీద పక్కన పొరుగు దేశం ఉగ్రవాద దాడి చేస్తే ఆ విషయంలో మనం ఆపరేషన్ సింధూర్ ద్వారా ఆ దేశానికి బుద్ధి చెప్పి ఆ ఉగ్రవాదుల్ని ఏరివేసే ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇవాళ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటున్న బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ గారు, మోదీ గారు ఇదేంటి అని ప్రశ్నిస్తున్నాడు. సింధూర్ జరిగిందా, మీరు ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశారా అని ప్రశ్నిస్తున్నారు. అంటే ఎంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారో గుర్తు చేసుకోవాలి. भारत के विदेश मंत्री के रूप में उन्होंने भारत की एक नई छाप पूरी दुनिया पर छोड़ी। और तब जब नरसिम्हा राव जी को जरूरत पड़ी प्रधानमंत्री रहते हुए कि जिनेवा में भारत के प्रतिनिधिमंडल का नेतृत्व कौन करे, पाकिस्तान का कश्मीर के संबंध में प्रस्ताव गिराना था, तो नरसिम्हा राव जी को भी एक ही नाम याद आया, अटल बिहारी वाजपेयी। और अटल जी उस प्रतिनिधिमंडल के मुखिया बन के गए और पाकिस्तान को परास्त होना पड़ा, उसका प्रस्ताव गिर गया। అద్భుతమైన విదేశాంగ నీతికి పెట్టిన పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు. దాని కారణంగా పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటున్నప్పుడు జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున మాట్లాడడానికి ఎవరయ్యా అని చూస్తే ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారు కనిపించారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు అయితేనే జమ్మూ కాశ్మీర్ విషయంలో ఐక్యరాజ్య సమితిలో అద్భుతంగా వాదించి పాకిస్తాన్కి గుణపాఠం చెప్పగలరని ఆయన భావించారు. जब पहली बार प्रधानमंत्री बने, बहुमत सिद्ध करना था, संख्या बल साथ नहीं था। कुछ लोगों ने कहा था, अटल जी थोड़ी जोड़ तोड़ कर लो। तब अटल जी ने कहा, पार्टी